హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఇప్పట్లో తగ్గేలా లేవు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమయాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 4 రోజులుగా భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర తెలంగాణ, అదేవిధంగా పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దాదాపుగా 3-4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, జగిత్యాల, నాగర్ కర్నూలు, హన్మకొండ, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కొంత సమయం ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయం నుంచి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు మొదలవుతున్నాయి. చెదురుమదురు వర్షాలు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 15 వరకు కూడా రాయలసీమలో కూడా అనంతపురం, కర్నూలు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.